మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్లో ఒక మహిళ మృతి చెందడం, 9 ఏళ్ల అబ్బాయి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ కేసులో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా పేర్కొనడం, ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, వెంటనే హైకోర్టులో అల్లు అర్జున్కి బెయిల్ రావడం, ఒక రాత్రి మొత్తం జైల్లో గడిపిన తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడం, ఇలాంటి నాటకీయ పరిణామాల గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది అని రాజకీయ పార్టీలు కూడా అల్లు అర్జున్గా మద్దతుగా మాట్లాడడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జాతీయ మీడియాలో స్పందించడం లాంటి విషయాలు ఈ వ్యవహారానికి పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చాయి. దాంతో అల్లు అర్జున్ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో సైతం చర్చ జరిగేలా చేసింది. జరిగిన విషయం మీద ప్రభుత్వం తరపున అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి స్పందించడంతో వ్యవహారం మరింత తీవ్రమైంది. ముఖ్యమంత్రి మాట్లాడిన అదే రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ విషయం అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి కౌంటర్ గా తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిపి, రాచకొండ డీసీపీ ఇలా పోలీస్ బాసులు సైతం మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళినట్లు కనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన మీద ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, దానికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానం ఏంటి, పోలీసులు ఇస్తున్న వివరణ ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, అల్లు అర్జున్ చేసిన పొరపాటు ఏంటి, అల్లు అర్జున్ చేసిన పని మీద ఎలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి, ఇలాంటి అన్ని విషయాల్ని ఈ ఒక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.